స్తోత్రాలకు అర్హుడా, స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా, శరీబులు కెరీబులు 24 పెద్దలు గాన ప్రతిగానాలు చేయుచుండగా వారి మధ్యలో నివసిస్తున్న తండ్రి, అల్పులము, అయోగ్యులము, విద్యలేని పామరులము, ఈ లోకములో భూమి మీద జీవిస్తున్న దీనదాసులము నాయన, మమ్మల్ని కూడా మీరు దర్శించి మేము చేసే స్తుతి స్తోత్రాలు కూడా అందుకొని ఆనందిస్తావని విశ్వాసముతో ఈ ప్రార్థనలన్నీ నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆలకించు ప్రభువా, ఆర్తనాదము ఆలకించు తండ్రి. నీ దీనులు ప్రార్థన మాకు నీ యొక్క ఆత్మను అనుగ్రహించి నీ ఆత్మ కార్యమును జరిగినట్లుగా కృప చూపమని ఈ రాత్రి మాతో మీరు మాట్లాడు, వాక్యమును బయలుపరచండి, తెలియపరచండి. మేము ఏమి నేర్చుకోవాలో అయ్యా, మేము ఏమి తెలుసుకోవాలో అన్నీ కూడా మాకు స్పష్టముగా అర్థమయ్యే రీతిలో మీరే బోధించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చుచున్న మిమ్మలను దేవుని పేరిట నేను అభినందిస్తున్నాను. మరి దేవుడు ఈ రాత్రి కూడా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నేర్చుకోండి, ఆలకించండి, అనుసరించండి. ఈ రాత్రి సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ సమూయేలు గ్రంథములో అనేక మంది పేర్లు కనబడుతూ ఉంటాయి. ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నది మీరు గమనించాలి. ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది గమనించాలి. గమనించి మేలైన మాట, మంచి మాట మీ జీవితంలో దాచుకోండి. మేలైన మాట, మంచి మాట మీరు దాచుకోవటానికి ప్రయత్నం చేయాలి. సమూయేలు మొదట గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. 7వ వచనం నుండి. ఎల్కానా ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఎల్కానా, అన్నా ఏడ్చుచున్నావు? అవును, కంటే కానా చెప్పుతూ వచ్చాను. వారు షిలోహులో అన్నపానలు పుచ్చుకున్న తరువాత అన్నా లేచి ఉండగా వచ్చి దేవునికి స్తోత్రం. యెహోవా మందిరం ఎదుట ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తుందంట. ఈమెకి ఒక నియమం ఉందండి, ఈమెకు ఒక అలవాటు ఉంది.
ఎవరు ఏమనుకున్నా ఇవి మాత్రము దేవుని సన్నిధికి మాత్రం మానకుండా, మనుషుల్లో చాలా రకాల మనసు అభిప్రాయాలు కలిగి ఉంటారు. ప్రార్థన వెళ్ళేవారంటే చాలా లోకుగా చూస్తుంది సమాజము. ప్రార్థన చేసేవాళ్ళు అంటే మరి ఎక్కువగా ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. కానీ విశ్వాస జీవితము ఎవరు ఏమనుకున్నా నాకేమీ, నేను వినకుండా ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఆలోచనలు ఉండాలి. ఆటంకం పరిచే వాళ్ళు ఉంటారు. ఈ పూట వెళ్ళకపోతే ఏమైందిలే అనేవారు కూడా ఉంటారు. రోజు వెళ్తున్నావు కదా మందిరానికి, ఈ ఒక్కరోజుకే మాని అనేవాళ్ళు కూడా ఉంటారండి, ఉంటారు. అలాంటి టైములో నువ్వు ఏమని ఆలోచించాలి అంటే, నేను తప్పనిసరిగా నా ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఇది నీ విశ్వాసం, ఇది నీ ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఎల్కాను అన్న అతనికి 2 భార్యలు. ఏమండి, 2 భార్యలు అయితే ఒక ఆమెకి సంతానం ఉంది, బిడ్డలు ఉన్నారు. 2 ఆమెకి సంతానము లేదు. లేకపోతే ఆమె ఏమండి, ఆమె మరి సంతానము కలిగించేది, బిడ్డల్ని ఇచ్చేది దేవుడు తప్ప ఈ లోకములో మనుషులు ఎవరు లేరు అనుకున్నదేమో. ఆమె యెహోవా సన్నిధికి ఏమండి ఏటేటా అన్నది మనం చూస్తే, లేదా సంవత్సరం అనొచ్చు, నెల అనొచ్చు, లేక వారం అనొచ్చు, లేక రోజు అనొచ్చు. ఎందుకు ఆమె ఆ విధముగా వెళ్తుంది అని అంటే, దేవుడు నాకు సహాయము చేసేవాడు, దేవుడు నాకు సహాయము చేసేవాడు అని హన్నాలో ఒక మంచి ఆలోచన ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఒకవేళ మీకు కూడా ఎదురవచ్చు. ఇలాంటి ఇబ్బందులు మీకు కూడా ఎదురవచ్చు. కానీ అలాంటి పరిస్థితులలోనే విశ్వాసాన్ని మనము కాపాడుకున్నట్లు ఎక్కువగా ప్రభు సన్నిధిలో ఉండటానికే మనము ఇష్టపడాలి. ఎక్కువగా ప్రభుతోనే సమయాన్ని గడపటానికి కూడా ఇష్టపడాలి. ఇంటి దగ్గరేమో ఏమండి, పెనెన్నన్న ఆమె అన్నకు ఎప్పుడు కోపం పుట్టిస్తుంది, బాధ కలిగిస్తుంది. అయినా సరే సరిగా సమాధానం ఏం చెప్పకుండా ఏడుతూ భోజనం కూడా చేయకుండా దుఃఖముతో ప్రభు సన్నిధికి రావటానికి సిద్ధపడుతుంది. తన భర్త ఏమండి ఎల్కాన్ అంటాడు, ఎందుకమ్మా నువ్వు ఆ మాటలు పట్టించుకుంటావు? ఆమెకి కడుపు నిండిపోయింది కాబట్టి ఆమె ఏదైనా మాట్లాడవచ్చు, ఆ మాటలు నువ్వు పట్టించుకోకు, నేను కదా నీ భర్తను. పిల్లలే కలిగితే మంచిదే, కలగలేనప్పుడు ఏం చేస్తాం మనం? పిల్లల కంటే నేను గొప్పవాడును, లేదు నీ భర్తను ఉన్నాను కదా అన్నట్లుగా భార్యను ఓదార్చడానికి ఎల్కాను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడండి. అయినా సరే ఈ మాత్రం ప్రభు సన్నిధికే వెళ్ళాలి అనుకొని వచ్చేసింది మందిరానికి వచ్చి దుఃఖముతో కన్నీళ్లతో ఏమండి ఏం చేస్తుందామె? ప్రార్థన చేస్తుంది.
ఆ మందిరానికి ఒక అధిపతి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనైతే మందిరములోనే ఉన్నాడు, మందిరములో ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో బయట ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేశామని ఏలి అన్న యాజకుడు కూడా చూశాడు. చూడండి, ఇక్కడ కూడా ఆమెకు శ్రమ ఎదురవుతుంది, ఇక్కడ కూడా ఇబ్బందులే ఉన్నాయి. ఆ సేవకుడు ఏమన్నాడో చదవండి, వాక్యాన్ని బట్టి చూద్దాం. ఎంతకాలము నీవు మత్తురాలై ఉందువు, ద్రాక్షారసము నీ వద్ద నుండి తీసివేసిమని చెప్పగా అన్న అంటది. చూడండి, అక్కడేదో సమస్య ఉంది, అక్కడేదో ఆమె ఊరిక ఇటువంటి మాట్లాడిందని తప్పించుకున్నాను, దేవుని సన్నిధికి వెళ్తే ఏ సమస్య ఉండదేమో అనుకుందేమో. కానీ ఇక్కడ కూడా తిట్టేవాళ్ళే ఉన్నారే, కానీ ఏమండి గౌరవించి గణపరిచి వాదార్చేవాళ్ళు లేరు. విశ్వాసులకు తప్పగా శ్రమ కలుగుతుందని సామెతల గ్రంథంలో ఉంది. ఏం కలుగుతాయంట? శ్రమలు. ఎవరి వల్ల శ్రమలు ఇవి? మనుషుల వల్ల శ్రమలు. ఎలాంటి శ్రమలు ఇవి? మాటల వల్ల శ్రమలు. ఏమండి, మనిషికి కోపం పుట్టించే మాటలు, బాధ కలిగించే మాటలు మనుషుల వల్ల కలగొచ్చేమో, కానీ నీ దేవుడైతే నీ ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు. దీన్ని మర్చిపోకూడదు మనం. ఏమండి, మన ప్రార్థన ఆలకించేది ఎవరో? దేవుడు. మనుషులు ఎవరు కాదండి. మనుషుల ఎదుట నువ్వు దుఃఖంతో ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, మనుషుల దృష్టికి ఒకవేళ హేళకులము ఎగతాళు చేయబడవచ్చు, కానీ నీ నిబ్రత తగ్గకూడదు. ఈ వాక్యాన్ని బట్టి నీ విశ్వాసములో బలహీనం రాకూడదు, నీ ప్రార్థనలో పట్టుదల తగ్గకూడదు. ఇంకా చెబుతున్నాను, బైబిల్ని బట్టి ప్రార్థన చేయటానికి ముందు ఉపవాసం కూడా ఉండు. భోజనం లేకపోయినా పర్వాలేదు, ఒక పూట ఆకలేసినా పర్వాలేదు, నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడని నమ్మకంతో నువ్వు ప్రార్థనలు చేయాలి. హన్నా ఇదిగో మనుషుల మాట ఏమి లెక్క చేయకుండా ఇప్పుడు సేవకునికి కూడా ఎలాంటి సమాధానం చెబుతుందో మనము జాగ్రత్తగా చూద్దాం. నా ఏలినవాడా, మనోదుఃఖము గలదానినై ఉన్నాను, ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గనుక నా ఆత్మను నేను యెహోవా సన్నిధిలో కొమ్మరించుచున్నానని సమాధానం చెప్పిందండి. చూడండి, ఒకవేళ దూషించి మాట్లాడేవారైనా, ఎగతాళి చేసి నిన్ను నిందించేవారైనా, నీ జీవితంలో కూడా ఈ ఆలోచన ఉండాలి. ఏమండి, దూషించేవాళ్ళు లేరా సమాజంలోని? నిందించేవాళ్ళు లేరా సమాజంలోని? ఉన్నారు. సమాజంలోనే కాదండి, సంఘంలో కూడా ఉన్నారు. నువ్వున్నా ఇప్పుడు ఈ సంఘంలో కూడా, ఈ మందిరంలో కూడా దూషించేవాళ్ళు ఉన్నారు. నిన్ను బయటికి వెళ్ళగానే సాడీలు, బయటికి వెళ్ళగానే లేనిపోని మాటలు, నా గురించి, నీ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఇది భక్తిహీనులు చేసే పని, ఇది అవిశ్వాసులు చేసే పని. వాక్యం అయితే ఇక్కడ వింటారే కానీ ఒక్క మాట కూడా గుర్తుపెట్టుకోరు. కొందరు ఉంటారు. ఎవరు? ఏలీ లాంటి మనుషులు, ఏమండి, ఎల్కాన్ లాంటి మనుషులు, లేక ఏమండి పెనిన్నా లాంటి మనుషులు ఎక్కడైనా ఉంటారండి, సంఘంలో కూడా ఉంటారు. మీరు గుడ్డిగా నమ్మికండి అందరినీ, అందరూ విశ్వాసాలు అనుకోకండి. మందిరానికి వస్తారే కానీ వాక్యం వినరు, వాక్యాన్ని వంట పెట్టుకోరు. నిజంగా అది అలాంటిది, అలాంటి ఆలోచన ఉన్నవారు ఉంటే వాళ్ళకి అది దీవెన కాదు, వాళ్ళ తర్వాత వచ్చే పిల్లలకు కూడా దీవెన కాదండి. అది ఆలోచించుకోండి. ఏదో నోరు ఉంది కదా అని, నాలుగు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చేట్లుగా వాళ్ళ గురించి మాట్లాడితే పైన దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడే కదా మందిరానికి వెళ్ళొచ్చావు,
ఎందుకు అలా మాట్లాడతాం? అలాగని దేవుడు నిన్ను శపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. శాపం నీతో పోదు. నీతో పోద్దనుకుంటున్నావా? నీ తర్వాత వారికి కూడా ఆ శాపం పట్టుకుంటుంది. జాగ్రత్తగా ఉండండి. దేవాలయం ఇది, దేవుని వాక్యం ఇది, ఆత్మ ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మనుషులు మాట్లాడుతున్నారు. నీకు కనిపించేది మనిషి అయితే అవ్వచ్చు, కానీ మాట్లాడేది ఎవరు? దేవుడు. భయంతో కానీ లేకపోతే చాలా పెద్ద ప్రమాదానికి నువ్వే గురైపోతావు. భయభక్తులతో లేని కుటుంబాలు ఏమైపోతాయి తెలుసా? భక్తిహీనత, అవిశ్వాసంతో మందిరాలకు వచ్చి ఏదో పేరు మాత్రం ఆశ్రయించుకున్నాను, పాస్టర్ గారు చూసాడులే నన్ను, నేను దేవాలయానికి వచ్చాను అనుకున్నాడులే, చాలే ఇది అనే అలవాట్లు కాదు నీకు. మనుషుడు ఏమాటవారండి? ఇప్పుడు ఇదిగో ఏలీ ఉన్నాడు, దూషిస్తున్నాడే, సేవకుడే మల్లన. మరి అప్పుడు ఏలియాను ఆమె గొప్ప చేస్తుందా? దేవుని గొప్ప చేస్తుందా? దేవునికి తన మనోదుఖము, తన ఆత్మను దేవుని సముఖములో కుమ్మరిస్తుందని బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. మరి నీవు కూడా మందిరానికైతే వచ్చావు, మంచిదే. మరి మందిరానికి వచ్చిన వ్యక్తి ఎలా ఉండాలి? భయం ఉండాలి, దాంతో భక్తి ఉండాలి, దానితో విశ్వాసం ఉండాలి, దానితో చెప్పే వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉండాలి. అప్పుడు దీవించబడతావు. అంతేగాని వచ్చి కూర్చుని అందులో దీవించబడవు. వచ్చి కూర్చున్నానులే దేవుడు దీవిస్తాడంటే కాదు. అది వాక్యమును నువ్వు ఎంత శ్రద్ధగా వింటున్నావో దాన్ని బట్టే నువ్వు దీవించబడతావు. అంతేగాని వచ్చి కూర్చున్న వాళ్ళందరూ దీవించబడతారా? లేదు, లేదు. వచ్చి కూర్చున్న వాళ్ళందరూ దీవించబడేవాళ్ళు అయితే ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోసే నాయకత్వంలో ఒక స్థలాల్లో కూర్చున్నారు. వాళ్ళు ఒక పరిశుద్ధ స్థలాల్లో కూర్చున్నారు. వాళ్ళు మళ్ళీ కాసేపు కూర్చున్నారు, కానీ మళ్ళీ బయటకు వెళ్ళిపోగానే మళ్ళీ వాడి పనులు వాళ్ళే, వాళ్ళు మాటలు వాళ్ళే. వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడుతున్న పైన దేవుడు చూసి సుమారు 6 లక్షల మంది అండి నాశనం అయిపోయారు. వారి పిల్లలు, వారి పెద్దలు, ఏమండి, వారి అన్నదమ్ములు, వారి అక్క చెల్లెళ్ళు అందరూ నాశనం అయిపోయారండి. చివరికి ఒక యూదా గోత్రం వారే మిగిలారు. వాళ్ళైనా దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవాదేవుడు వారు నడిపించాడు. కానాను దేశంలోకి వెళ్ళినప్పుడు యూదా గోత్రం ఒకటే ఉంది. 12 గోత్రాల వారు, వాళ్ళు 11 గోత్రాల వారు అందరూ నాశనం అయిపోయారు. యూదా గోత్రం వారే నిలబడ్డారు. వాళ్ళ ద్వారాగా ఏమండి యెహోషువ అనే అతడు కానాను దేశంలోకి వెళ్ళినట్లుగా బైబిల్లో ఉంది. జాగ్రత్త ఉండండి. మీతో పోదు శాపం, తరాతరాలకు ఉంటుంది. అది భక్తిహీనతగా నీలో ఉంటే, ఏమండి, దేవుని మాట వినకుండా ఆలోచన నీలో ఉంటే అది నీ దగ్గర శాపము, నీ పిల్లలకు కూడా అది అదుగుతుందని బైబిల్లో ఉంది. ఇది చూపిస్తాను మీకు, కాసేపు ఆగండి, చూపిస్తాను. ఏమండి, ఏలి అనేస్తున్నాడు, ఇటువచ్చటుగా అన్నగారిని దూషిస్తున్నాడు. ఎందుకు మత్తురాల్లాగా అలాగా తాగిపోద్దానిలాగా వచ్చి ఊరిగా ఏడుతూ ఉంటావు, మాట వినబడదు, స్వరం వినబడదు, ఏం చేస్తున్నావు అలాగా అని దూషిస్తున్నాడండి హన్నాను. కానీ హన్నా ఏమంది? నా ఏలినవాడా, అలా కాదయ్యా, నా దుఃఖము, నా మనోచింత నా ప్రభుకు తెలియాలని నా ఆత్మను ప్రభు సన్నిధిలో కొమ్మరించుచున్నాను అని చెప్పగానే అప్పుడు ఈయన అభిప్రాయాన్ని మార్చుకున్నాడండి. 17వ వచనం చదవండి. అంతటా ఏలి, చూడండి, ముందేమో దూషించేశాడు, నిందించేశాడు ఆమెని. ఇక మీదట ఎలాగలమన్నాడు? క్షేమముగా ఎళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి దయచేయునుగా కానీ చెప్పగా నేను అని దేవునికి స్తోత్రం. నాటి నుండి ఏమైందంట ఆమె అంటే, అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆమె భోజనం చేసి వచ్చిందా? భోజనం లేకుండా వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఉపవాసముతో దేవాలయానికి రావటము ఎంతైనా అవసరం. ఎవరికి అవసరము? ప్రార్థన చెయ్యాలని అనుకొని వచ్చిన వారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి ఆ పూటైనా ఆ రోజైనా తప్పనిసరిగా మనము ఉండాలి. ఈ 40 దినాలనే కాదు కానీ దేవుని బిడ్డలారా, ఆదివారము శనివారము ఏమండి, ఈ 2 రోజులు తప్పనిసరిగా మనుషులు ఉపవాసం ఉండడం చాలా చాలా మంచిదండి. ప్రార్థన నిలకడగా ఉంటుంది. నువ్వు అడిగినది ఏదైనా ఖచ్చితంగా దేవుని అడుగుతావు. అదే కడుపు నిండా తినొస్తే బద్ధకం ఏర్పడుతుంది, నిద్ర మొత్తొస్తుంది, ప్రార్థన చేయటం నీ మనసు ప్రేరేపణ రాదు. జాగ్రత్త. ఈ 40 దినాలే ఉపవాసం ఉండాలి అనేది కాదు కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన దినము, అది ఏ దినమైనా ఎప్పుడైనా సరే నువ్వు తప్పనిసరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఇదిగో అన్నా గారు ఇంట్లో అన్నం లేదని, ఇంట్లో వండలేదని ఏమండి తినమానేసింది అనుకుంటున్నారా? భోజనం ఉంది, బోళ్ళంతా వండేసి ఉంది. కానీ నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నాను కనుక నేను భోజనం చేయకుండా వెళ్ళాలి, ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు భోజనం చేయాలి అన్నట్లుగా. ఇదిగో చూడండి, హన్న ప్రార్థన చేసిందా? ఏమండి ఏలియా మాట విన్నదా? విన్న తర్వాత ఇంటికి వచ్చిందా? వచ్చిన తర్వాత ఏం చేసిందంట? భోజనము. అది మన అలవాటు కూడా అలా ఉంటే మంచిది. ఆత్మీయ జీవితానికి అది చాలా అవసరం అండి. విశ్వాసులకి ఇది చాలా చాలా ముఖ్యమైన మాట అండి. ఏదైనా నీ మనసులో నీ గృహములో ఒక దైవ కార్యము జరగాలంటే నీలో ఈ పట్టుదల ఉండాలి, మనలో ఈ పట్టుదల ఉండాలి. అలా ఉంటేనే కార్యాలు మనం చూస్తాం. తప్పనిసరిగా దేవుడి పట్ల ఏదో కార్యం జరిగిస్తాడు. ఏమండి, ఆ తర్వాత చూద్దాము. 23వ వచనం చదవండి ఇప్పుడు. కాబట్టి ఆమె పెనిబిటి అయిన ఎల్కాను ఏది మంచిదో అది చేయమని ఉండుము. అవండి అంటే ఈమెకి దేవాది దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇక భర్త భార్యలు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఇదిగో దేవుడు మనకి ఈ బిడ్డనిచ్చాడు. ఏమండి, ఈ బిడ్డను మనము వీడు పాలు మానిందాక మన దగ్గరే పెట్టుకొని తర్వాత మనము దేవాలయానికి వెళ్ళాలండి అని భర్తను అడిగింది భార్య. అయితే ఆయన ఏమన్నాడంటే, అమ్మా నీకు ఏది మంచిదో, నువ్వేది చేయాలనుకున్నావో అదే చెయ్యి, నేను కూడా సహకరిస్తాను, నేను కూడా నీతోని వస్తాను, నీతోనే ఉంటాను అన్నట్లుగా. ఏమండి, మరి ఎల్కాను కూడా భార్యతో సహకారిగా ఉన్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? భర్త భార్యల మధ్యలో ఏముండకూడదు. అన్నీ ఉన్నాయిలేండి, ఇంకందుకే మాట్లాడరు. సరే, మీ ఇష్టం అది. భర్త భార్యలు అన్న వారి మధ్యలో దాపరకాలు ఉండకూడదు. ఏమండి, ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడుకోవాలి. మీరిద్దరూ ఏం చేయబోతున్నారు అన్నది. అలా మాట్లాడకపోతే ఇబ్బందులు జరుగుతాయి. అలా కలిసి మాట్లాడుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. జరిగింది గతంలో సమాజంలోనే చాలామంది చూడండి, భర్తకు తెలియకుండా కొందరు భార్యలు పెత్తనం చేస్తారు, కొందరు భార్యలకు తెలియకుండా భర్తలు పెత్తనం చేస్తారు. ఏం చేస్తున్నారంటే ఏమీ అర్థం కాదు. అలాంటి వారి కొంపలో ఏముంటో తెలుసా? నష్టమే జరుగుతుంది, లాభం ఉండదు. మనుషులుగా ఉంటారు కానీ ఏం చూస్తారు వీళ్ళు? నష్టం చూస్తారు. నష్టపోకుండా ఉండాలంటే భార్య భర్తలు ఇద్దరు కలిసే చక్కగా ఒక ఆలోచన చేసుకొని ఒక మంచి అభిప్రాయానికి వచ్చి
ఏది మేలు అనిపిస్తుందో భార్య అయినా చెప్పచ్చు, ఏది మేలు అనిపిస్తుందో భర్తన చెప్పచ్చు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత కార్యము చేయటం వలన నీకు నీకు ఏం కలుగుతుంది? మేలే జరుగుతుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు భర్త భార్యలు ఇద్దరు మాట్లాడుకున్నారా లేదా? మాట్లాడుకున్న ఇద్దరు ఏమనుకున్నారు? సరే అమ్మా, నువ్వు చెప్పినట్లుగానే మనము చేద్దాం, నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అనుకొని ఇద్దరు భార్య భర్తలు ఆ పిల్లవాడిని తీసుకొని మళ్ళా ఎక్కడికి బయలుదేరారో చూడండి. 26వ వచనము. నా ఏలినవాడా ప్రాణముతోడు నిలిచి నేనే ఇచ్చాను, యెహోవాకు నేను ప్రతిష్ఠిత చేస్తున్నాను, బ్రతుకు దినములన్నిటిలో చెప్పాను, బ్రొక్కాను. ఏమన్నదో చూడండి. ఇప్పుడు ఏమండి, ఇక ఆ బిడ్డని ఏలియా దగ్గర పెట్టేశారు, ఆలయంలో పెట్టేశారు, చర్చిలో పెట్టేశారు, భార్యాభర్తలు ఇద్దరు. ఇప్పుడు అన్నగారు ఏం మాట్లాడుతుందో చూడండి, 2వ అధ్యాయము. అది సంగతి. ఏమండి, ఎవరెందుకు సంతోషిస్తుందంట? ఎప్పుడు సంతోషం ఇది? తొలిసూరి బిడ్డని దేవునికి అర్పించి, తొలిసూరి బిడ్డని దేవుని ఆలయంలో వదిలేసి, ఏమండి, తొలిసూరి బిడ్డని యెహోవాకు మొక్కుకు చేసుకొని ఇచ్చేసిన తర్వాత ఆమె అంటది, నా హృదయము యెహోవా యందు సంతోషం. ఇక దుఃఖం పోయింది ఆమెకి, ఏడిపోయింది ఆమెకి, చింత పోయింది ఆమెకి, దిగిలిపోయింది ఆమెకి. ఇవన్నీ ఎందుకు? ఏమండి, ఎలా పోయి అంటే ఏం చెప్తారు మీరు? ఈ దుఃఖము, చింత, ఏడుపు పోయిందంటే ఎలా పోయింది? ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వలన, ఆ ప్రార్థన దేవుడు ఆలకించటం వలన, ఆమె అడిగిన విన్నపమును దేవుడు దాని పట్ల నెరవేర్చటం వలన ఇప్పుడు దుఃఖము లేదు, చింత లేదు, ఏడుపు లేదండి. ఇప్పుడు ఏమొచ్చింది? ఆమెకి సంతోషం వచ్చింది. ఏమంటుంది తర్వాత? కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయించుచున్నాను. దేవునికి స్తోత్ర. ఇక దేవుని కొరకు మాట్లాడటం మొదలుపెట్టింది హన్నమ్మ గారు. చూసారా? ఎప్పుడైతే కార్యము చూసిందో, ఎప్పుడైతే దేవుడు కుమారుని ఇచ్చాడో, ఆ కుమారుని దేవునికి అర్పించిన తర్వాత మాట్లాడే మాట చూడండి. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు, ఒక్కడివే, నువ్వు ఒక్కడివే పరిశుద్ధ దేవుడు. ఇలాంటి మాట కూడా నీలో రావాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడని నువ్వు తెలుసుకుంటున్నావు. ఏదో యేసుప్రభు అంటే దేవుడు అంట కదా, అంతవరకే నీకు తెలుసు. ఆ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలియాలి. ఆ దేవుడు ఎటువంటి వాడు అని చెబుతుందామే? పరిశుద్ధ దేవుడు. ఈ సృష్టిలో ఉన్నవారు, ఇంకెక్కడెక్కడ ఉన్నవారు, ఎంతమంది అయినా ఉన్నవాళ్ళేమో కానీ పరిశుద్ధమైన వాడు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. హన్నా గారు ఆరాధిస్తున్న దేవుడు, హన్నా గారు ప్రార్థన చేస్తున్న దేవుడు, హన్నా గారికి బహుమానం ఇచ్చిన దేవుడు ఎటువంటి దేవుడు అంటున్నాయమ్మా? ఈ మాట పలకండి మీరు కూడా. మీ ఇళ్లలో మీ మనుషులు ఎదుట పలకొచ్చి మాట, నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడని చెప్పండి. నేను నమ్ముకొని పూజిస్తున్న దేవుడు గొప్పవాడని చెప్పండి. ఆయనకు అసాధ్యమనేది ఏమీ ఉండదని చెప్పండి. ఒకరోజు లేటేమో కానీ తప్పగా దేవుడు కార్యాలు చేస్తాడని మీరు మాట్లాడండి. మీరు మాట్లాడాలి.
మీ నోరులే మెదపరు కదా. ఏ రోజైనా దేవుని గురించి ఒక మాట చెప్పినట్టుందా సమాజంలోకి వెళ్ళినప్పుడు? ఇది చాలా పెద్ద ఏమండి బాధాకరమైన మాట. ఇది ఇన్ని కార్యాలు చేసేనే, ఇన్ని మేలు చేసేనే ఒక్కరూ కూడా నా గురించి ఒక్క మాట చెప్పరేమో అలాగని ఆయన చాలా చాలా బాధపడుతున్నాడు. చెప్పేవారిని చూస్తే దేవునికి సంతోషము, అలా ప్రకటించేవారిని చూస్తే దేవునికి ఆనందము. ఇదిగో అన్నమ్మ గారు చెబుతున్న మాటను బట్టి దేవుడు ఎంతో సంతోషించాడండి. అప్పుడు దేవుడు అనుకున్నాడండి, ఆలోచించండి మీరు, ఇక అన్నమ్మ గారు ఏమండి బిడ్డనిచ్చేసిన దేవునికి నాకు బిడ్డలు లేరే, నాకు పిల్లలు లేరే ఇలాగానని ఏ రోజైనా దిగులు పడిందా? లేదు. అలాగని ఏ రోజైనా ప్రార్థన చేసిందా? మరలా లేదు. అయితే దేవుడు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నాడో, ఏం చేయబోతున్నాడో అన్న దాన్ని మనము బైబిల్ గ్రంథం ద్వారాగా మనం జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ గ్రంథం ద్వారాగా జాగ్రత్తగా చూద్దాం. 2వ అధ్యాయము 11వ వచనం రండి త్వరగా. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట దేవునికి స్తోత్రం అప్పుడే మొదలు పెట్టేశాడు. వయసు ఎంతో ఏమండి, చిన్న వయసు, పాలు మానేడంతే. ఇప్పుడు పాలు మానిపించే వాళ్ళు తల్లులు ఉన్నారు ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు మానిపించేదారు పాలు? పిల్లవాడు పుట్టిన కాడి నుంచి పాలు పెట్టండి పాలు పెట్టండి అని పెద్దోళ్ళు అంటారు అప్పుడప్పుడు. పాలు పెడితే నాకు బలం పోతుంది, పాలు పెడితే నా శక్తి ఎక్కిపోతుంది, చాలే 1 సంవత్సరం రోజులు పెట్టాను ఇక్కడి నుంచి అన్నం పెట్టేద్దాంలే అని అలా మానిపించు ఎంతమంది లేరు? ఏమన్నారు? లేరా? ఉన్నారు. 1 సంవత్సరంలోనే పాలు మానిపించేవాళ్ళు ఉన్నారు. ఇక ఏదో పిసికి పిసికి పెట్టేస్తారు, ఏ సారితో గీరుతోనూ అలా కూడా తయారవుతున్నారు. కానీ ఆ రోజు అన్నమ్మ గారు సుమారు 5 సంవత్సరాల దాకా పాలు పెడతానే ఉంది. 5 సంవత్సరాల దాకా బిడ్డకి దేవుని యొక్క శక్తి, తల్లి యొక్క పాలు యొక్క బలము రెండు ఏకమై ఈ కుర్రవాడు ఏం చేస్తున్నాడంట? యెహోవాకే పరిచర్య ఎప్పుడు మొదలు పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం. ఆ కుర్రవాడు ఆలయంలో ఉండిపోయాడు, పరిచర్యలో ఉండిపోయాడు. ఇంకా ఆయన గురించి మనం ఏమండి వినవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యమును బట్టి మనమందరం కూడా మంచి విషయాల మీద దృష్టి పెట్టండి, మంచి విషయాల మీద ఆలోచన పెట్టండి. యెహోవా దేవుడు వీరి పట్ల ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడో 20వ వచనం చదవండి. ఇప్పుడు 20వ వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు కలిగిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ ఏలీ ఎల్కాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళగానే యెహోవా అన్నాను దర్శించినప్పుడు ఆమె గర్భవతి అయి 3 కుమారులను దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, హన్నా గారు ప్రార్థన చేసింది 1వ అధ్యాయంలోనే. గమనిస్తున్నారా మీరు? అక్కడి నుంచి ప్రార్థన చేయటం లేదు, కానీ ప్రభుని కనపరుస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. దేవుడు గొప్ప కార్యం చేశాడు నాకని చెప్పుకుంటుంది. ఆయన పరిశుద్ధుడు, ఆ దేవుడు తప్ప పరిశుద్ధుడు ఎవరు లేరని దేవునికి మహిమకరంగా భూలోకములో జీవిస్తూ ఉంటే ఏమండి, అప్పుడు మరలా భార్యాభర్తలు ఇద్దరు మళ్ళా ఏలీ దగ్గరికి మందిరంలోకి వచ్చినట్టు ఉన్నది ఇక్కడ వాక్యం. అయితే ఏలీ గారు ఏం చేశాడంట? వారిద్దరిని, ఎంతమంది వాళ్ళు? ఇద్దరు. ఎవరాళ్ళు? భార్య భర్త. మనకి అలవాట్లు ఉండవాలండి, మంచిదే. ఆడు శపించబడినా పర్లేదు, నువ్వు ఒక్కదానివే జీవించబడాలన్నట్టుగా వస్తావు మందిరానికి. ఏ రోజైనా, ఇప్పుడు 25 రోజులు 26 రోజులు అయ్యింది, ఏ రోజైనా భర్తని అంటబెట్టుకొని తీసుకురావటం చేతకాలేదంటే నువ్వు ఎంత భక్తిపరురాలో దేవుని తెలిసిపోతుంది. అర్థం చేసుకోండి మీరు. ఏమైందమ్మా?
6 రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం, కానీ ఒక పురుషుడైనా వస్తున్నాడా? ఏమి మందిరానికి రావటానికి ఏమి వాళ్ళకి అవసరం లేదా ఇది పరార్థంలో? అందుకే వారి మీద సాతాన ప్రభావం ఉంటుంది. మీరేమో దేవుని దీవుల్లో ఉంటారు. మళ్ళీ మీరిద్దరు కలిసి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ అనుమానాలు, పెనుబోతాలు, గందరగోళాలు, అనేక భేదాభిప్రాయాలు వస్తున్నాయి. జాగ్రత్త. ఎందుకు మీకు ఈ వాక్యాలను దేవుడు చూపిస్తున్నాడు, అర్థం చేసుకోండి. ఏమండి, ఎల్కాను రావాల్సిన అవసరం ఉందా? ఒకవేళ చెప్పుద్దా? అవసరం లేదు. కానీ అవసరం అనుకుని వచ్చాడు. నా భార్య మందిరానికి వెళ్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళాలి. పనికి వెళ్ళేవాడు కదా, వ్యాపారం చేసేవాడు కదా, ఏమండి ఏటకెళ్ళేవాడు కదా, అన్నీ చేసేవాడే. కానీ నా భార్య కూడా నేను కూడా వెళ్తే, ఇద్దరము కూడా సేవకుని దగ్గరికి వెళ్తే ఆయన దీవిస్తాడు. దీవిస్తే చాలు. మనకి సేవకుని దీవెన మన మీద ఉంటే చాలు, మనం అభివృద్ధి పొందుతాం అనుకున్నారేమో. 2 భార్య భర్తలు వచ్చారండి. చూడండి, 2 భార్య భర్తలు వచ్చారు. వస్తే సేవకుడైన ఏమండి ఏలి ఏం చేశాడు? వాళ్ళిద్దరిని దీవిస్తాడు. దీవిస్తే దేవుడు ఏం చేశాడు చూడండి. వారికి మరలా బిడ్డలు కావాలని అడగలేదు. మళ్ళా వాళ్ళు బిడ్డలు మాకు ఇవ్వు ప్రభా, మా కూరని మీ దేవుడికి ఇచ్చేసాం కదా, మళ్ళా మాకు కావాలి కదా అని అడగలేదండి. ఇది నిజమండి. ఇది అడగకపోయినా సరే నీ అవసరం ఇది, నీకు కావాలి, ఇది నీకు ఉండాలా అన్నట్లుగా దేవుడే మరలా గర్భఫలాన్ని ఇచ్చాడండి. ఇది ఆశీర్వాదం, ఇది దీవెన. ఆస్తులు కాదండి మనకు కావలసినవి, అంతస్తులు కాదండి మనకు కావలసినవి. దైవ దీవెన ఉంటే చాలు, దైవ ఆశీర్వాదం ఉంటే చాలు అనుకోవాలి. ఆత్మీయ బిడ్డలలాగా అనుకుంటారు. ఆత్మీయంగా ఆలోచించే వారికి తలంపు వస్తుంది. ఆత్మ ఆలోచన కలిగిన వారే తప్పనిసరిగా వెళ్ళి మనం దీవించబడి వద్దాం రా అన్నట్లుగా వారు ఆలోచించుకుంటారు. అది వాక్యం. ఇది దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే మన దేవునికి మనం చాలా చాలా ఇష్టం అవుతాం. మన దేవునికి ఇష్టమైతే ఆయన ఏదైనా కార్యము నీ పట్ల చేయగలుగుతాడు, నీ పట్ల చేయగలుగుతాడండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆలోచన లేకపోతే ఎందుకు మనం పనికిరాము? ఆలోచన ఉండాలి. ఆలోచన ప్రకారంగానే మనం ఎక్కువగా దేవుని సేవలో నడగలుగుతాము, దేవుని సేవలో నడగలుగుతాం. అందుకని బైబిల్ గ్రంథంలో ఉన్న మాట చూద్దాం. ఇప్పుడు ఇంకా ఏమవుతుందో, ఇంకా ఎలా ఉన్నదో చూడండి. 3వ అధ్యాయానికి రండి ఇప్పుడు త్వరగా. 3వ అధ్యాయానికి. బాలుడైన సమూయేలు. ఎవరంటే ఈయన బాలుడు కదమ్మా, బాలుడు అండి. బాలులు సేవ చేయటం ఏంటి, బాలులు పరిచయం చేయడం ఏంటి? పెద్దోళ్ళకే రావట్లేదు అది అదృష్టం, అవకాశం. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఈయన చిన్నప్పటి నుంచి దేవునికి పరిచయం చేయటంలో కానీ, దేవుని యొక్క పనిలో ఉండటం కానీ ఎంతైనా శ్రద్ధ కలిగిన కుమారుడండి. ఈ కుమారుడిని బట్టి దేవుడు ఎంతగానో మహిమపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ బాలుడు ఎవడు ఇంటికి వెళ్ళాడా? ఆలయంలో ఉన్నాడంటే ఆలయంలోనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళలేదా? ఇంటికి 3 పిల్లలు పోయారు, భర్త భార్యలు వెళ్ళిపోయారు ఇంటికి. ఈ పిల్లని ఇక్కడ వదిలేశారు. ఏమంటే ఒక తిండి పెడుతున్నాడేమో వెళ్ళి తిండి పెట్టి ఎక్కడ పడుకుంటున్నాడు? మళ్ళా చర్చిలోనే పడుకుంటున్నాడు. ఈ చర్చిలో పడుకున్న ఈ కుర్రవాడికి ఏం జరిగిందో చూద్దాం వాక్యం పరంగా. తర్వాత చదవండి. అరుదు లేదు. ఆ కాలమందు ఏలియా ముసలుడైపోయాడు, కళ్ళు కనపడట్లేదు, సేవకుడే కానీ పరిచయం ఎంత బలంగా చేయట్లేదు. ఏదో అలా కూర్చొని ఉన్నాడేమో, వచ్చి అలా కళ్ళు మూసుకొని ప్రార్థన పంపించేస్తున్నాడేమో వెళ్ళి. అయితే మందిరములో ఏమండి ఈ బాలుడు ఉన్నాడు. ఏలియా గురించి మాటలన్నీ చెప్పబడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
దీపము ఆరిపోక మునుపు పండుకొని ఉండగా. చూసారా, ఏలియాకి లేదా దర్శనం, ఏలీకి లేదా పిలుపు. ముసలోడైపోయాడు ఆయన. ఏమండి, పెద్ద వయసు అయిపోయింది. చెప్పాలంటే ఆయన పరిచయాలు చాలా అవకతవకలు ఉన్నాయని ఆయన ఎత్తి చూపించట్లేదు, కానీ లోపాలు ఉన్నాయి. మనుషుని దూషించేవాడు. ఏమండి, ఆ కొడుకులకి బుద్ధి చెప్పలేదు. ఇవన్నీ నేను ఎత్తి చూపించట్లేదు, కానీ దైవికముగా పెరిగే బిడ్డల గురించే బైబిల్ బట్టి నేను మీకు చూపిస్తున్నాను. జాగ్రత్త వినండి. తప్పులు చేసిన వాళ్ళు చెప్తే మాత్రం ఏం సుఖం, నువ్వు కూడా తప్పు చేయడానికి ప్రేరేపించినట్టు అవుతుంది. అక్కడి నుంచి వద్దు మనకై. ఏమండి, దేవాలయంలో ఏమండి సమూయేలు పడుకో ఉన్నాడు. పండుకో ఉంటే దైవ దర్శనము సమూయేలుకి కలుగుతుంది. కానీ బాలుడే, పిల్లవాడే, ఆ చర్చిలో ఎవరు లేనప్పటికీ ఈ కుర్రాడికి దేవుడు మాట్లాడుతున్న సంగతి ఈ కుర్రాడు గ్రహించలేకపోతున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, మాట్లాడేది ఎవరైనా ఉంటే మనుషులే కదా మాట్లాడతారు, నేను పండుకున్నా సరే కానీ ఏలియా గారు వచ్చి కానీ అతో మాట్లాడుతున్నాడేమో అనుకున్నాడు ఈ పిల్లవాడు, ఈ సమూయేలు. ఏమండి, అలాగా 3 సార్లు సమూయేలును దేవుడు పిలిచాడు. పిలిస్తే లేస్తున్నాడు, ఏలియా దగ్గరికి వెళ్తున్నాడు. ఏమండి, నన్ను పిలిచావానంటే, లేదురా నేను పిలవలేదు, వెళ్ళి పండుకో అంటున్నాడు ఏలి. అలాగా 2 సార్లు జరిగిపోయింది. ఇక 3వసారి కూడా మళ్ళీ దేవుడు పిలిచాడు. మళ్ళా వెళ్ళాడు ఏలి దగ్గరికి. ఏలి దగ్గరికి అడిగితే నేను పిలవలేదురా అనుకున్నాడు. కాకపోతే ఏలి గ్రహించాడు. ఏం గ్రహించాడు? ఈ పిల్లవాడితో దేవుడు మాట్లాడుతున్నాడని ఏలి గ్రహించాడు. ఎందుకంటే సేవకుడు కదా, ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాడు కాబట్టి కొంత గ్రహింపు ఉంది, కానీ దర్శనం లేదు ఆయనకి. ఆలోచించాడు, అబ్బో వీడితో దేవుడు మాట్లాడుతున్నాడు కదా పిల్లడితోని అని గ్రహించి సమూయేలుతో అంటాడు, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే, సమూయేలు ఎవరైనా నిన్ను పిలిస్తే నువ్వు పండుకొనే చిత్తము ప్రభా, ఆలకించుచున్న నీ దాసుడికి సెలవియ్యు అని మాట చెప్పు అన్నాడు. అప్పుడు సమూయేలు ఏలి చెప్పిన మాట ప్రకారంగానే సమూయేలు ఆ మాట పలటానికి సిద్ధంగా ఉన్నాడండి. మళ్ళీ యథావిధిగా పడుకున్నాడు. వచ్చి మళ్ళీ దేవుడు వెంటనే సమూయేలు సమూయేలు అని పిలిచాడు. పిలిస్తే అప్పుడు ఏ మాటలు గుర్తొచ్చాయి సమూయేలుకి? ఏలి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఏలి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సేవకుడు చెప్పాడు, అవునా? సేవకుడు చెప్పాడు. సేవకుడు ఆదివారం ఏం చెప్పాడు మీకు? ఆగండి మీరు. సేవకుడు పోయిన ఆదివారం ఏం చెప్పాడమ్మా? అది వరుస. సరే, సేవకుడు పోయిన ఆదివారం ఏం చెప్పాడు మీతో? ఉందా గుర్తు? గుర్తన ఉందా? మాట్లాడొద్దులే. గుర్తన ఉన్నదా? గుర్తు కూడా లేదా? గమనించలేదా? ఆగండి మీరు, ఆగండి. ముందున వాళ్ళు చెప్పేస్తారు, కానీ వెనక అంతమంది ఉన్నారు మందలాగా. ఒకళ్ళకి గుర్తులేదా? పోయిన ఆదివారం సేవకుడు ఏం చెప్పాడు? గుర్తులేదు కదా? ఒప్పుకోండి, గుర్తుందా లేదా? గుర్తున్న వాళ్ళు చేతి ఎత్తండి. ఇప్పుడు గుర్తున్న వాళ్ళు 1 2 3 4 నలుగురేనా? నలుగురు. మరి గుర్తుందా? నలుగురు ఎత్తారు కదా. ఇప్పుడు మీ నలుగురిలో ఒకరు చెప్పండి. నలుగురిలో నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎత్తుగా చెయ్యగా గుర్తుందని. మరి వాళ్ళందరూ ఎత్తలేదు, మాకు గుర్తులేదని. మరి గుర్తుందని ఎత్తిందని చెప్పాలా లేదా? అర్థం చేసుకుంటలేదు అస్సలా. మీకు ఇదే, మీకు పట్టిన దరిద్రం ఇదే. నిజం. వాక్యానికి గుర్తు లేకపోతే ఎందుకంటే మీ బతుకులో, అరే నిన్నగాక మొన్నే కదా ఆదివారం చెప్పాను. ఇప్పుడు ఏలియా సమయంలో చెప్పాడా లేదా? ఎంత వయసు ఆయనకి? బాలుడు, చిన్నపిల్లవాడు. మరి చిన్నపిల్లవాడు చెప్పిన మాట ప్రకారం, ఏలి చెప్పిన మాట ప్రకారం చిన్నపిల్లవాడికి గుర్తుందా లేదా? ఉందో లేదో చూపిస్తాను మీకు వాక్యంలో. చూడండి, ఇప్పుడు చదవండి వాక్యాన్ని. సమూయేలు ఏమన్నాడమ్మా? ఏలియా ఏదైతే చెప్పాడో ఆ మాటలే మాట్లాడుతాడు. ప్రభువా నీ దాసుడు నేను ఆలకిస్తున్నాను, ఆజ్ఞ అంటే ఆ మాట ఎవరు చెప్పారు ముందు? ఏలి చెప్పాడు.
ఈసారి ఎవరైనా నీతో మాట్లాడితే ఇలాగ అనరా, ఇలాగను, ఎలాగా నీ దాసును ఆలకిస్తున్నాను, సెలవియ్యను, అంతే. ఆ మాటే ఈ కుర్రాడు ఏమైనా పట్టేశాడు. తర్వాత దేవుడు మాట్లాడితే ఆ దేవుడితో అన్నాడు ఏమని, ఇప్పుడు చదవని వాక్యాన్ని, అనును ఏమని, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు సెలవిస్తున్న మాట ఆలకించటములో నీ అనాలోచనే నీకు నష్టం. దైవ సేవకుడు దేవుని మాటలు చెప్పినప్పుడు దాన్ని అనుసరించకపోవడమే నీ దరిద్రత. ఆ మాటలు గుర్తు పెట్టుకోకపోవడమే నీ పేదరికం, అంతే. దైవ వాక్యాన్ని ఎవరు గుర్తు పెట్టుకుంటే వారు దీవించబడుతున్నారు. హన్నా గారు తన భర్త హెల్కాను దీవించబడ్డారు లేదా అంటే వారికి ఏ మాటలు గుర్తున్నాయి? సేవకుడు చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఎప్పుడు చెప్పాడు సేవకుడు? హన్నా గారు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఇశ్రాయేలు దేవునితో చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు. నువ్వు క్షేమంగా వెళ్ళు, నీ పట్ల కార్యం జరుగుతుంది, దేవుడు చేస్తాడు అని ఈ 4 మాటలు చెప్పబడికి ఆ మాటలు పట్టుకుని వెళ్ళిపోయింది ఇంటికి. ఆమె ఆ మాటలనే స్మరిస్తుంది, ఆ మాటలనే జ్ఞాపం పెట్టుకుంది, ఆ మాటల ప్రకారంగా నడుచుకుంది. అందుకే నన్ను అంతమంది పిల్లలు పుట్టారు ఆమెకి, అంతమంది సంతానం కలిగింది. ఆమెకి సంతోషం దుఃఖం లేదు, ఇక బాధ లేదు, ఆమెకి ఏడుపు లేదు, ఆమెకి జీవితం అంతా ఆనందం. మరి నీ జీవితంలో తెల్లారితేనే ఏడుపే, తెల్లారితేనే నీకు ఇబ్బందే. ఎందుకు? వాక్యం నీకు వంట పట్టట్లేదు. పేరుకి వస్తున్నా తప్పు, కానీ వాక్యానికి లేదు. వాక్యం లేదు మీ దగ్గర, అర్థమైపోయింది కదా. ఇప్పుడే కదా పోయిన ఆదివారం 3 మాటలు 4 మాటలు చెప్పాడు. ఏమండి ఆ 4 మాటలు ఉన్న భావం చెప్పిన నేను. ఏమండి, ఒకటి నీ త్రోవ సరాలము, నీ దేహము ఆరోగ్యము, ఏమండి నీ ఇంట్లో ధాన్యము సమృద్ధిగా కదా. పైన 4వ మాట ఏంటి? దేవుని దృష్టి ఎందును మానవ దృష్టి ఎందును మంచోడు. ఈ 4 మాటలకి ముందు ఒక మాట ఉంది. ఏ మాట అది? ఏమన్నాడు ముందు? నా కుమారుడా నా ఉపదేశమును మరువక నా ఆజ్ఞ నీ దగ్గర దాసుకో రాసుకో. ఆ 4 మాటలు కదా చెప్పాను. ఏనా మిమ్మల్ని ఇంగ్లీష్లో చెప్పానా? మీకే గుర్తు లేదంటే ఇంకెవరికి గుర్తుంటుంది? చర్చికి వచ్చే వాళ్ళకి మీకే గుర్తు లేకపోతే బయట వాళ్ళకి గుర్తుంటుందా? ఏ విశ్వాసులు అంటారు బాబు ఇలాగ తయారయ్యారు. ఇంత నోరు చించుకొని ఇంత రాత్రి మొగలు ఈ గ్రంథం మీద మనసు పెట్టి దేవుడా ఏం బోధించమంటావు, ఏం తెలియపరుస్తావు నాయన అని ప్రభుని అడిగి మేము ఈ వాక్యాలు తీసుకొచ్చి పెడితే మీకేదో పట్టి పట్టినట్లుగా. ఏం బాగుపడతానికండి బాబు? చచ్చ చాలా బాధాకరం ఇది, చాలా బాధాకరం. ఏమండి, ఇదిగో బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఈ దర్శనం కాసిన సమూయేలు, ఏమండి దర్శనాలు వచ్చే వాళ్ళకి దర్శనాల్లో నిద్ర ఉండదు, కళల్లో నిద్ర ఎక్కువ తీసుకోలేరు. వాళ్ళు ఏమవుతారంటే ఆ కళ వచ్చి పోయిన తర్వాత, దర్శనం వచ్చి పోయిన తర్వాత నిద్ర పడుతుంది. నిద్ర పడితే త్వరగా పెందలకాడ లేవలేరు. అలాంటి పరిస్థితి వచ్చింది సమూయేలుకి. తెల్లారి చూస్తే తలుపు తీసలేదు. ఇన్నలా పెందలకాడ తీసేసేవాడు సమూయేలు తలుపుని. అలాంటి ఆ రోజు తలుపు తీయలేదు. తలుపు తీయకపోతే అలా కాసేపు 7, 8, 9 అయింది, ఇంకా తీయలేదు. ఏంటి కుర్రాడు ఇంకా తలుపు తీయలేదు? అలాగని ఏలియా వచ్చి తలుపు తీసి, రాత్రి నీతో ఎవరో మాట్లాడరు కదా అన్నాడు. ఈ కుర్రాడు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే యెహోవా దేవుడు ఒక కార్యం చేస్తానని చెప్పాడు. ఎవరికి ఆ కార్యము? ఇశ్రాయేలీలో ఒక కార్యం అన్నాడు. ఇశ్రాయేలీలో అన్నాడే కానీ పలానా ఇల్లని అన్నాడా? ఏమన్నాడా? ఇశ్రాయేలీలో ఎవరికి చెప్తున్నాడు?
ఇశ్రాయేలుకి ఒక నాయకుడిగా, ఒక పాస్టర్గా ఉన్న ఈ ఏలీ కుటుంబం కోసమే చెబుతున్నాడు. ఏలీ ఇంటి వారికి కీడు జరగబోతుంది. ఏలీ ఇంట్లో ఒక పెద్ద భయంకరమైన ప్రమాదం జరగబోతుంది. సమూయేలు నువ్వు చెప్పాలి ఏలీకి అన్నట్లుగా సమూయేలుకి దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడాడండి. ఈ మాటలు చెప్పడానికి కుర్రాడు వెనకాడుతున్నాడు, భయపడుతున్నాడు. అరే ఏమంటాడు ఈ తాత, ఇదేరా నా మీద కాలగేసావా, నా ఇంటికి కీడొస్తుందని చెప్తావా, నువ్వు ఎపాటు అని అంటాడేమో. భయపడిపోతాడు ఈ పిల్లోడు. భయపడిపోతా ఉంటే ఈ ముసలోడు ఏమంటున్నాడంటే ఇంకా రెచ్చగొడతాడు ఈ కుర్రాడిని. ఏయ్ రాత్రి ఏదో నువ్వు కలగాసావు, దేవుడు నీతో ఏదో మాట్లాడాడు, నువ్వు కానీ అది చెప్పకపోతే అంతకంటే కీడు నీ మీదకి వస్తుంది అన్నాడు. అరే కీడు ఆడి మీదకి వెళ్ళి కీడు నా మీదకి వస్తుంది అంటే అలాగని అప్పుడు సమూయేలు లేచి ఏం చెప్పాడు, దేనిని మరుగు చేయక సంగతి అంతయు తెలియ చెప్పేశాడు. ఇని యెహోవా, ఎవరన్నారు ఈ మాట? ఏలీ అంటున్నాడు. ఏలీ ఇంటికి కీడు జరుగుతున్న సంగతి సమూయేలుకు ఒక్కడికే తెలుసు ఏమండి. కానీ ఏలీ ఏమంటాడు, యెహోవా దేవుడు కదా సెలవిచ్చాడు ఏమండి, సెలవిచ్చిన ప్రకారంగా జరుగునుగాక అంటాడు ఈయన. ఆ కీడు నీకెరా బాబా అనుకున్నాడు సమూయేలు ఏమండి. దేవుని బిడ్డలు ఆలోచించండి, దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి, కొన్ని అద్భుతంగా ఉంటాయి, కొన్ని భయపెట్టి కూడా ఉంటాయి. నువ్వెంత పాస్టర్ అయినా కానీ, నువ్వెంత నోరు చించుకొని గొంతుకు పెద్దది ఉన్నా కానీ, నీ ప్రవర్తనలో కానీ దేవునికి నచ్చంది కనబడిందా ఆయన తొక్కుపడేస్తాడు. ఇది సేవకుని మాట. సేవకుని ఇంటికి కీడు జరగబోతుంది. అది రాబోయే దినాల్లో తెలుసుకుందాం. ఈ రోజుకి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మన సమయం అయిపోయింది. ప్రార్థన. హన్నా విజ్ఞాపన ప్రార్థనకి దేవుడు కార్యం చేశాడు. పుట్టిన కుమారుణ్ణి దేవునికి అర్పించేసింది. ఆ తర్వాత మరలా ఏలీ ద్వారాగా భార్యాభర్త ఇద్దరు దీవించబడ్డారు. అప్పుడు 5 సంతానం వారికి కలిగింది. ఈ ప్రార్థనలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. హన్నా గారు ప్రార్థనకు చేయటానికి ముందు భోజనం మానేసిందనే వాక్యం విన్నావు. ప్రార్థనకు వచ్చేటప్పుడు భోజనం చేయలేదని వాక్యం విన్నావు. నీవు కూడా, నేను కూడా, మనము కూడా విశ్వాసానికి తగిన క్రియ భోజనము చేయకుండా రావటం మంచిది. ఉపవాసముతో ఉండటం మంచిది. రేపటి నుంచైనా మీ భర్తలను కూడా ఎంటబెట్టుకొని తీసుకొని రండి. సేవకుని చేత దీవించబడదాం రండి. సేవకుడు మన కోసం ప్రార్థన చేస్తాడు రండి అని నీ భర్తను కూడా ఎండబెట్టుకొని రావటానికి నువ్వు ప్రయత్నం చేయమని వాక్యం చెప్పింది కనుక అలా నడిపించుకుందాం మనం అందరము. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీ ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోండి. కంబాల కనకయ్య గారి పెద్ద కోడలు, ఆమెకు కొంచెం బాగులేదు, గుంటూరు హాస్పిటల్లో ఉంది, ఆమె కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా గరికిని తాతారావు గారి కుమారుడు, 2వ కుమారుడికి కూడా బాగులేదు, ప్రార్థన చేయండి. అదేవిధంగా చొక్కా యాకోబు గారి కుమారుడు పొంగు జల్లింది, ఆ బాబు కోసం కూడా ప్రార్థన చేయండి. ఇలా మనందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని వాక్యం ఇది, గ్రహించండి, ప్రార్థనలో స్మరించండి. ఒక మాట గుర్తుండట్లేదు ప్రభా, ఒకరోజు వాక్యం కూడా గుర్తుండలేదు ప్రభా, ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా, ఆలకించడానికి వస్తున్న నాకే గుర్తు లేకపోతే ఇంకెవరు గ్రహిస్తారు, ఎందుకు ఇలా జరుగుతుంది నాయనా, ఒక్కసారి నేను జ్ఞాపనం చేసుకోమని చెప్పండి. దేవునికి చెప్పండి. వాక్యము గుర్తు లేకపోతే నువ్వు దీవించబడటము చాలా కష్టం. వాక్యమును మనసులో పెట్టుకోకపోతే నువ్వు ఆశీర్వదించబడటం చాలా చాలా కష్టం. వాక్యము లేని వారు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ప్రమాదాలకు చిక్కుకున్నారు, చాలా నష్టపోయారు. ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. అయా జ్ఞానము లేదు నాయన, గ్రహింపు లేదు ప్రభువా, ఆలోచన లేదు నాయన. ఎన్ని మాటలు చెప్పినా అర్థం లేదు ప్రభువా. అర్థం లేని మూర్ఖులాగే ఉంటున్నామే తప్ప ఒక్క మాటనైనా గుర్తుపెట్టుకొని ఒక్కరోజైనా సేవకుడు అడగగానే చెప్పాలి నేనని ఆలోచన లేని వారు తండ్రి. ఏం చేస్తావు ప్రభా, ఏం చేస్తావు నాయన? నీ ఇష్టం ప్రభా, నీ చిత్తము నాయన. గుర్తించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నామేమో. తెలివి ఆలోచన లేదేమో, జ్ఞానం లేదేమో. దేవా, నీ జ్ఞానం అనుగ్రహించు నాయన, నీ తెలివి అనుగ్రహించు ప్రభా, నీ ఆలోచన వారిలో పుట్టించు ప్రభా. నీ వాక్యానికి లేదు నాయన చోటు అంటే, నీ మాటలకి చోటు లేదంటే ఏమి చేయగలము నాయన? ఏం జరుగుతుంది ప్రభా? ఏం లేగుతాము నాయన? ఏం తింటాము నాయన? అన్యులతో సమానంగానే ఉన్నట్లు కనపడుతుంది, కానీ ఒక్కరోజు వాక్యమైనా గుర్తుపెట్టుకోలేకపోయానేంటి అని చింత, దుఃఖం రావాలి, చింత కలగాలి, దుఃఖం రావాలి. దేవా, నీ వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను అయ్యా, నన్ను క్షమించు ప్రభా. నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు నాయన. ఇదిగో బైబిల్లోనైనా భక్తుల చరిత్ర మేము చదువుతూ ఉంటే, హెల్కాను హన్నా ఇద్దరు భార్య భర్తలు అయా ఉపవాసముతో వచ్చారు, మందిరానికి ప్రార్థన చేసుకున్నారు, వారు మ్రొక్కుకున్నారు, నీ వద్ద ఫలం పొందుకున్నారు నాయన. అలాంటి గొప్ప ఆలోచన. మరొక్కసారి భర్తాభార్యలు చర్చికి వచ్చారు, సేవకుడైన ఏలీ ద్వారాగా దీవించబడ్డారు నాయన. అలా దీవించబడిన తర్వాత 5 బిడ్డల సంతానం కలిగింది నాయన. ఒక కార్యం జరగాలంటే, ఒక అద్భుతం చూడాలంటే తప్పనిసరిగా సేవకుని చేత దీవించబడాలి, సేవకుని చేత ఆశీర్వదించబడాలని ఆలోచనలు ప్రభా, ఆలోచనలు కలిగించు తండ్రి. ఇది నీ సంఘం అనుకున్నాను ప్రభా, ఇది నువ్వు కూడగట్టిన సంఘం అని భావించాను తండ్రి. మరి నీ సంఘం అయినప్పుడు, నీ ప్రజలు అనుకున్నప్పుడు, మరి నీ వాక్యానికి వారు చోటిగిపోతే ఇది సంఘమా ఇంకేంటి అంటావు కదా ప్రభా. రేపు ఇది సంఘము కాదంటే ఇప్పుడు ఏంటి మా పరిస్థితులు నాయన? వీళ్ళందరూ విశ్వాసులు కాదు అంటే ఏంటి పరిస్థితి నాయన? అయ్యా, ఇలాగుంటే ఎలాగ ప్రభువా, ఇలాగ ఉంటే ఎలాగ నాయన? వాక్యాన్ని గుర్తుపెట్టుకునే మనసు వారికి ఇవ్వండి, వాక్యాన్ని అర్థం చేసుకునే గుణం వారికి ఇవ్వండి, వాక్యాన్ని స్మరించే ఆలోచనలు జ్ఞానం వారికి ఇవ్వండి నాయన. ఎన్ని సంవత్సరాల నుంచి నాయన నీ సువార్త అయ్యా, ఎన్ని దినాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు ప్రభా, ఏం వింటున్నారు నాయన, ఏం చూస్తున్నారు ప్రభా? ఈ ప్రజలకు నీవే సమాధానం ఇవ్వండి నాయన, ఈ ప్రజలతో నువ్వే మాట్లాడుకోండి నాయన. అయ్యా, ఒకవేళ నాలాంటి వాడు, తెలియనివాడు వాక్యం చెబుతున్నాడు ఎందుకు వినాలనుకుంటున్నారేమో, విద్య లేనివాడు వాక్యం బోధిస్తే మాకెందుకు అనుకుంటున్నారేమో నాయన, నాకైతే తెలియదు ప్రభువా. నువ్వైతే నాకు నేర్పించేవని, నువ్వైతే నీ వాక్యం నాకు ఇచ్చేవనే భావించాను, కానీ ప్రభువా మరొక ఆలోచన కాదు తండ్రి. అయ్యా, మరి గతంలో ఇర్మియా చెప్తా ఉంటే ఈ గాలి మాటలు, ఇలాంటి మాటలు వినపోతే ఏమైందిలే అన్నట్లుగా ఉన్నారేమో ప్రజలు తండ్రి. ఎంత బాధ, ఎంత బాధ నాయన. ఇంత వాక్యాన్ని గంట చేపు చెప్పే మాటల్లో ఒక్క మాటైనా పట్టుకోకపోతే ఎలాగ నాయన? వచ్చిన వెంబడి వచ్చినము అధ్యాయము బోధించబడుతుంది కదా ప్రభువా. చరిత్ర పూర్తిగా అర్థం చేసుకునేటట్లుగా నువ్వే మాకు చూపిస్తున్నావు కదా తండ్రి. ఆది కాండం నుంచి నాయన ఇప్పుడు అడిగితే ఏం చెబుతారు ప్రజలు? సిగ్గుపడుతున్నారా? సిగ్గుతో చెప్పలేకపోతున్నారో తెలియట్లేదు, జ్ఞాపకం పెట్టుకోలేక చెప్పలేకపోతున్నారో తెలియట్లేదు. ఎలాగుంటున్నారు నాయన? సంఘములో సిగ్గేంటి ప్రభా? ధైర్యంగా చెప్పొచ్చు వాక్యాన్ని. ఇదిగో హన్నా గారు అంటుంది, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. నాకు సంతోషం ఇచ్చిన దేవుడు,
నాకు ఆనందం ఇచ్చిన దేవుడని హన్నా గారు ఎలుగెత్తి మాట్లాడింది. నీకు మహిమ కలిగింది కదా తండ్రి. అలా మాట్లాడేటట్లుగా ఈ బిడ్డలందరినీ సిద్ధపరచు. అలాగ చెప్పేటట్లుగా ఈ సంఘాన్ని ప్రభా నువ్వు సిద్ధపరచుకో. అలాగ నాయన నేను మహిమపరిచినట్లుగా ఈ సంఘ బిడ్డలందరినీ తయారు చేసుకోండి. ఇక రాబోయే దినాలైనా నీ వాక్యాన్ని బట్టి ఇంకేమి అర్థం చేసుకుంటారో మాకే తెలియదు, కానీ సుమారు 25 రోజుల నుంచి 26 రోజుల నుంచి చెప్పింది చెప్పకుండా అయా ప్రతిరోజు క్రమమైన పద్ధతిలో నీ వాక్యాన్ని బోధిస్తున్నావు అయా. గడిచిన దినాలలో అయా మరి నీ పిల్లలు న్యాయాధిపతుల కాలములో, బోయాజు గారి పొలములో నాయనా మరి ఎన్నో గొప్ప సంగతులు విన్నారు అయా. మరి ఇవన్నీ యెహోషువ కాలంలో ఏం జరిగింది, మోషే కాలంలో ఏం జరిగింది నాయనా, మరి ఇసాకు, యాకోబు, అబ్రహాం గారి కాలంలో శారా గారు, హాగరు, ఇలాంటి బిడ్డలు ఎంతోమంది ఏం తెలుసుకున్నారు, ఏం గ్రహించారో నాయన నాకైతే తెలియదు, కానీ వారి ఆలోచనలను బట్టి వారిని దీవించి, వారి భక్తిని బట్టి వారిని ఆశీర్వదించి, వారి విశ్వాస ప్రార్థన బట్టి వారికి అద్భుతమైన కార్యములు జరిగించమని ఈ ప్రార్థన అందరికీ నీకు ఇష్టమైతే ఫలింపించే. రోగులైన వారందరిని ముట్టండి, స్వస్థపరచండి, అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తూ వారందరిని మహిమపరిచినట్టుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, అనుదిన ఆహారం నేడు దయచేసి, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారి మేము క్షమించిన ప్రకారము శోధన లేక కీడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి.